ఉత్తరప్రదేశ్లో యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ చేస్తున్నటువంటి కొన్ని సంస్కరణలని కాంగ్రెస్ పార్టీ నేతలు నాయకులే భేష్ అంటూ ఆయన్ని మెచ్చుకుంటున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆదిత్యనాథ్ని మెచ్చుకోవడం ఇప్పుడు రాహుల్ గాంధీకి రుచించడం లేదు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తున్నటువంటి కొన్ని సంస్కరణల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులే భేష్ అంటూ మెచ్చుకుంటున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నేతలు యోగి ఆదిత్యనాథ్ గారిని మెచ్చుకోవడం రాహుల్ గాంధీకి రుచించడం లేదు అనేటువంటి వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఈ న్యూస్ని ఇంకో కోణంలో నుంచి చూస్తే రాబోయేటువంటి రోజుల్లో మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతుందా అనేటువంటి అనుమానాలు కూడా రాకుండా ఉండవు. కారణం ఏంటంటే రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ నడుస్తుంది. అవును, దేశవ్యాప్తంగా ఇదే కదా. వాళ్ళిద్దరు విదేశాలకు వెళ్ళినా అదే మాట్లాడుతున్నారు. విదేశాలకు వెళ్తే నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ. మోడీ గారు విదేశాలకు వెళ్తే రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ వెళ్తే మోడీ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఇదే నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్య. రాహుల్ గాంధీ గారు ఈ మధ్యకాలంలో ఆయన ఎలక్షన్ ముందు చేసినటువంటి భారత్ జోడో యాత్ర కానీ న్యాయ యాత్ర కానీ ఇవన్నీ కూడా కొంచెం ప్రజల్లోకి బాగా వెళ్ళాయి. దాని ఫలితంగా కొన్ని రాష్ట్రాల్లో బాగా గెయిన్ అయ్యారు వాళ్ళు. అలాగే లోక్సభ ఎన్నికల్లో కూడా అధికారంలో రాకపోయినప్పటికీ బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉంది. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టే అంత బలం ఉందంటే లేదు. పోనీ పడగొట్టే పరిస్థితులు ఉన్నాయంటే అవి కూడా కనిపించట్లా. ఎందుకంటే ఎన్డీఏలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలు ఏవి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అయ్యేటువంటి పరిస్థితి కనిపించట్లా. పోనీ అలా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి సమదూరంలో ఉండేటువంటి పార్టీలు టీఎంసీ కానీ ఇలాంటివి ఏమైనా వస్తాయంటే అవి కూడా వచ్చే పరిస్థితులు కనపట్ల. కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ బలంగా లేకపోవటం, కాంగ్రెస్ పార్టీలో కొన్ని లోకలకులు విభేదాలు ఇవన్నీ ఉండడం, ఐక్యత లేకపోవటం ఇండియా కూటమిలో ఇదే కదా. సో కాబట్టి ఇప్పుడు ఎన్డీఏలో చిచ్చు పెట్టాలి. ఎన్డీఏలో చిచ్చు పెడితే కనుక అది కూడా ఎన్డీఏలో కూడా ఎక్కడ బీజేపీలో పెట్టాలి. బీజేపీలో ఇంటర్నల్గా పెట్టాలి. అప్పుడు ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా అనే యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఖర్గే యొక్క వ్యాఖ్యలు, ఖర్గే గారు చేసేటువంటి వ్యాఖ్యలను మనం గమనిస్తున్నట్టయితే కనుక రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండరు అనేది ఆయన కూడా ఈ మధ్య కాశ్మీర్ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేశారు. ఆయన వయసు అయిపోతుంది, ఈ వయసు అయిపోగానే ఆయన తీసేస్తారు, ఆయన వారసులుగా గడ్కరీ వస్తారు, లేకపోతే యోగి ఆదిత్యనాథ్ వస్తారు, లేదంటే రాజ్నాథ్ సింగ్ వస్తారు, లేదంటే అమిత్ షా వస్తారు. ఇలాంటివన్నీ కూడా చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నాయి. కానీ నరేంద్ర మోడీ గారికి నిజమైనటువంటి రైవాలిటీ ఆర్ఎస్ఎస్ రూపంలో కనుక చూస్తే యోగి ఆదిత్యనాథ్ గారు. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ గారిని కనుక ప్రమోట్ చేస్తే బీజేపీలో చిచ్చు రేగే అవకాశం ఉంది అనేది బహుశా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ఉండవచ్చు. దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో అనూహ్యంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని, యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయాల్ని ప్రశంసిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఉత్తరప్రదేశ్ లీడర్లే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళలో విక్రమాదిత్య ఒకళ్ళు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, అక్కడ ఇంకొకళ్ళు కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్లే. యోగి ఆదిత్యనాథ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, సంస్కరణలు అద్భుతంగా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రంలో హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇలాంటివి అమలు చేయాలని చెప్తున్నారు వాళ్ళు. అంటే అది కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ కదా. కాంగ్రెస్ పార్టీ పిలిచి, రాహుల్ గాంధీ గారు పిలిచి, ఏఐసిసి పిలిచి వాళ్ళని మందరించారు అనేటువంటి న్యూస్ అయితే ఉంది, సోషల్ మీడియాలో వస్తుంది, మీడియాలో కూడా వస్తుంది. కానీ దీని వెనక్కి ఉన్నటువంటి రాజకీయ కోణాన్ని మనం కనుక పోటీగా నరేంద్ర మోడీకి వస్తారు, అప్పుడు ఆర్ఎస్ఎస్ ఎంట్రీ అయ్యి వచ్చే ఏడాది కల్లా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా దించేయచ్చు. అది బీజేపీ అంతర్గత రాజ్యాంగం ఉంది కదా, 75 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకూడదు అనేది. ఆ రాజ్యాంగం ప్రకారం ఇతన్ని దించేస్తే యోగి ఆదిత్యనాథ్ ఎక్కుతారు అనేటువంటి ఉద్దేశం అయి ఉండొచ్చు. అందుకే యోగి ఆదిత్యనాథ్ గారు ఈ మధ్యగా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వివాదాస్పదమైన నిర్ణయం ఏదైనా ఉందనంటే షాపులన్నీ కూడా వాళ్ళ యజమాని పేర్లు
హోటల్స్లో కూడా షాపులు, ఏ షాప్ అయినా యజమాని పేరు, అక్కడ అమ్మేటువంటి వస్తువులు, తర్వాత మిగతా వివరాలన్నీ మొత్తం డిస్ప్లే చేయాలని చెప్పేసి అన్నారు. ఆ కావడ యాత్ర అనేటువంటి వచ్చినప్పుడు ఇది బాగా డిస్ప్యూట్ అయింది. ఆ సమయంలోనే ఈయన షాపులన్నింటిలో నీకు డిస్ప్లే పెట్టాలి, ఓనర్ పేరు కూడా పెట్టాలి అని చెప్పి. ఎందుకంటే ఆ కావడ యాత్రకి కొన్ని లక్షల మంది వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు అక్కడ హోటల్స్ ఉండే ముస్లిం హోటల్స్, ఈ ముస్లిం హోటల్స్లో తినకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ డిస్ప్లే సిస్టమ్ పెట్టారు అనేది అప్పట్లో ఆయన మీద వచ్చినటువంటి రాజకీయపరమైన దుమారం. ఆ తర్వాత దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏదో కొన్ని ఆంక్షలు పెడుతూ డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు నామ్స్ డైరెక్షన్ ప్రకారమే సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఆ గైడ్లైన్స్ ప్రకారమే నీకు మొత్తం షాపుల్లో డిస్ప్లే చేయమని చెప్పారు. డిస్ప్లే చేయమని చెప్పి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఆ వినియోగదారులు సంబంధించినటువంటి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత హోటల్స్లో కూడా సీసీ కెమెరాలు ఉండాలి ఎక్కడికక్కడ. వినియోగదారులు కూర్చునే దగ్గర కూడా ఉండాలి. అంటే హోటల్స్కి వచ్చిన వాళ్ళకు హోటల్కి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర కూడా ఉండాలి సీసీ కెమెరాలు. అలాగే మిగతా షాపుల్లో కూడా వినియోగదారులు వచ్చింది అవి కూడా ఉండాలి షాపుల్లో. సో మొత్తం మీద 360 degrees యాంగిల్లో నీకు సీసీ కెమెరాలు పెట్టడంతో పాటు మొత్తం షాప్ ఎదుట నీకు ఆ దుకాణం ఎదుట ఖచ్చితంగా డిస్ప్లే ఉండాలి, ఓనర్ నేమ్తో సహా అన్నీ ఉండాలి, డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ ఉండాలి అనేది నిబంధన పెట్టాడు. ఆ నిబంధన ఎందుకు పెట్టారు అని అంటే ఫుడ్ ఏదైతే ఉందో దాని నాణ్యత కంప్లీట్ పోయింది. తర్వాత అడల్ట్రేషన్, కల్తీ పెరిగిపోయింది. దాన్ని అరికట్టడానికి ఈ సిస్టమ్ పెట్టారు అనేది నిదానంగా అక్కడ ఉండేటువంటి ప్రజలకు అర్థమైంది. అప్పటిదాకా దాన్ని ఏం చూశారు, హిందూ ముస్లిం కోణంలో చూశారు. కానీ ఇప్పుడేంటి, నీకు హోటల్స్ ఏదైతే డిస్ప్లే చేస్తున్నారో అక్కడ వాడేటువంటి వస్తువులతో సహా యజమానితో సహా పేరు పెడితే నీకు ఏదైనా అడల్ట్రేషన్ జరిగితే కనుక ఇమీడియట్గా నీకు సీసీ కెమెరాలో పట్టుకొని లోపల వేసేసిన పరిస్థితి. సో కాబట్టి ఇప్పుడు కల్తీ అనేది ఉత్తరప్రదేశ్లో తగ్గించేటువంటి దాంట్లో ఇది పెట్టారు, ఇది మంచి పద్ధతి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. చెప్తూ హిమాచల్ ప్రదేశ్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నారు. ఇంకోటి విద్యా సంస్కరణలు, యోగి ఆదిత్యనాథ్ విద్యా సంస్కరణలు బాగా ఫలిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవాలి అనేటువంటిది ఒకటి పెట్టారు ఆయన. దాంతోపాటు అనేక రకాల విద్యా సంస్కరణలు ఆయన తీసుకురావడం జరిగింది. పాఠ్యపుస్తకాలను సమూలంగా మార్చేశారు. గతంలో ఉన్నటువంటి అక్బర్, బీబర్ ఇవన్నీ తీసిపడేశారు. తీసేసి అక్కడ పాఠ్యాంశాలను కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి ఉపయోగపడేటట్టు, భారత సంస్కృతికి ఉపయోగపడేటట్టు, సాంప్రదాయాలకు ఉపయోగపడేటట్టు పాఠ్యాంశాలను కూడా తయారు చేశారు. సో దీంతో ఈ విద్యా సంస్కరణలు కూడా యోగి ఆదిత్యనాథ్ చేసినటువంటివి హిమాచల్ ప్రదేశ్లో కూడా చేయాలని కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. అంటే అత్యంత ప్రతిభ కలిగినటువంటి పరిపాలకుడు యోగి ఆదిత్యనాథ్ అని చెప్పేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాని వెనుకున్నటువంటి కుట్రకోణం ఏదైనా ఉంది రాజకీయంగా అని అంటే మోదీ గారిని దింపడమే, మించి లేదు. రెండో కోణం నుంచి చేస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ.